ఇప్పుడు మూవీస్ చూసుకుంటే కూడా కొన్ని గ్రంథాల ఆధారంగా కొన్ని మూవీస్ చాలా హిట్ అయినవి ఉన్నాయి. అలాగే బేస్డ్ ఆన్ గ్రంథాల ఆధారంగా కూడా ఇప్పుడు 'మిరాయి' మూవీ చూసుకున్నా కూడా అట్లానే గ్రంథాలు 9 గ్రంథాల సేకరణ అదే మెయిన్ అంశంగా కనిపిస్తోంది. ఇలాంటివి కూడా మూవీస్‌లో అంటే పుస్తకాల గురించి మూవీస్‌లో చెప్పడం కూడా ఎంతవరకు ఉపయోగపడుతుంది? కొంత వ్యాపార ధోరణి ఉన్నప్పటికీ కూడా పుస్తకము దానికి సంబంధించిన శాస్త్రీయమైన దృక్పథం వారు కొంత మసాలా కలుపుతారు. సినిమా అంటే తెలియందే ఉంది, కలుపుతారు. అయినప్పటికీ కూడా ఎప్పుడైతే దానికి సంబంధించిన ఆవశ్యకత, లభ్యత గురించి చెప్పారో, దాన్ని ఎలా సాధన చేయాలి, పట్టుకోవాలని చెప్పారో, యువతరంలో ఆసక్తి పెరుగుతుంది దానికి సంబంధించి. ఆ ఆసక్తే భవిష్యత్తులో అతని అభివృద్ధికి, ఎదుగుదలకు ఉపయోగపడుతుంది. కాబట్టి పుస్తకం గ్రంథస్థం చేయటం అనేది ఎప్పటికీ అవసరమే. మీ ఒపీనియన్ కూడా. అంతా రామ్మోహన్ గారు చెప్పినారు. నేను పూర్తిగా ఏకీభవిస్తున్నా రామ్మోహన్ గారితో. కొంచెం యాడింగ్ ఏంటంటే ఇటువంటి పుస్తక ప్రదర్శన నెక్స్ట్ జనరేషన్స్కి ఇంకా ఇన్స్పిరేషను చాలా అవసరం ఉందని నేను కూడా భావిస్తున్నాను. మీరు సార్. అండి, ఈ పుస్తక పఠనం అనేది చాలా ముఖ్యమైంది. భవిష్యత్తు తరాలకి ఇది చాలా ఉపయోగం అండి. మేము గత 16 సంవత్సరాల నుంచి వస్తున్నాము. రామ్మోహన్ గారు చెప్పినట్టు నెక్స్ట్ జనరేషన్కి ఇది చాలా ఉపయోగపడుతుందని నా అభిప్రాయం అండి.